నేను వచ్చిన ఎవరికి డైవర్ట్ చేయాలని అవసరం నాకు లేదు. డైవర్ట్ చేసి పొలిటికల్ ఎవరికన్నా ఉంటే ఉండొచ్చు. బట్ నాకు అలాంటి వాళ్ళ కొడుకే ఇప్పుడు మీడియా సమక్షంలో చెప్పినప్పుడు మరి రేపు జరగలేదని ఎట్లా చెప్తున్నారు? ఇప్పుడు మీరు నేను ఒక వీడియో మేము చూసాము, ఆ వీడియో చూసాము. కానీ మాట్లాడింది కాదు, కానీ అతను ఇప్పుడు ఇప్పుడే మాట్లాడింది కాదు, నిన్న కాదు. మీరు స్ట్రింజెంట్ యాక్షన్ మహిళలపై ఎక్కడ పనిచేయట్లేదు, ఏం చేయట్లేదు. ఘటన పట్ల అక్కడటువంటి పోలీసులు అది దాడి జరిగింది అనుకొని దాడి కేసు పెట్టేసి వెంటనే జైల్లో పెట్టడం జరిగింది. తర్వాత మాకు నిన్న మా దృష్టికి వచ్చిన వెంటనే ఈ హాస్పిటల్కి వచ్చి నేను పరామర్శించి ఆమె యొక్క ఆమె యొక్క పరిస్థితిని కూడా మేము తెలుసుకున్నాం. అయితే ఆ రోజు ఆమె నిన్న మాట్లాడినప్పుడు ఏమన్నా జరిగిందా, బట్టలు గిట్ట చింపి ఏమన్నా అట్లా మీద పడి అనంటే నా దృష్టికి ఆమె చెప్పింది, వాళ్ళ కొడుకే మాకు ట్రాన్స్లేషన్ చేసింది. అలాంటిది ఏం జరగలేదు, నన్ను కొట్టిర్రు, నా మెడలో ఉన్న తీసుకెళ్లిరు అన్నది. ఒకవేళ అట్లాంటిది కూడా జరగవచ్చేమో అని మేము వెంటనే పోలీసులను కూడా ఆ యాంగిల్లో కూడా రేపు జరిగిందేమో ఆ యాంగిల్లో కూడా మీరు కేసు పెట్టండి, అట్లనే వెంటనే టెస్టులు చేయండి అని కూడా నిన్న హాస్పిటల్లో చెప్పిపోయాను. ఈ రోజు వాళ్ళు నా మీద ధర్నా చేయడం మహిళ ఏది బీజేపీ మహిళలు ఎవరు దాన్ని కమ్యూనల్ గా మారుస్తున్నారు, ఎవరు ఏ రకంగా డైవర్ట్ చేస్తున్నారో అర్థమవుతుంది. ఈరోజు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నటువంటి ప్రాంతాలలో మరి కేంద్ర ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఒక కొత్త చట్టాలను తీసుకురావట్లేదు? కాబట్టి ఇవాళ నేను ఒక ఆదివాసీ మహిళగా ఉండంటే నన్ను డౌన్ అనుకుంటూ మరి నేనేం చర్యలు తీసుకోవట్లేదు, మీరెందుకు వాళ్ళను డైవర్ట్ చేస్తున్నాను? డైవర్ట్ చేసింది ఏముంది? నేను నిన్న మాట్లాడిన దాంట్లో స్పష్టంగా చెప్పినాము, ఆమె జరగలేదన్నది. అయినా కూడా మేము ఆ యాంగిల్లో టెస్టులు చేస్తాము, రిపోర్ట్స్ బయటికి తీస్తాము, కఠినంగా శిక్షిస్తాం. ఆ జైల్లోనే ఉన్నాడు,
జైలుకు పంపించని చెప్పినాం, జైల్లో పెట్టారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా నిన్న వచ్చింది. మహిళా కమిషన్ ఎక్కడ అని వాళ్ళు అంటారు. ముస్లిం కాబట్టి మీరు చర్యలు తీసుకుంటలేరని చెప్పి. అరే ముస్లిం హిందూ ఎక్కడ అదే అంటే అమ్మ చర్యలు అంటే ఇంకా జైలు కంటే ఇంకే జైల్లో పెడతాము, దానికి ఒక విచారణ ఉంటది, జరగాలి కదా. మరి వెంటనే ఉరిదీయాలంటే కూడా రేపు అసలు ఆ కేసు ఏంది, ఆమె నిన్న వచ్చింది అంటే మొన్న వచ్చింది స్ప్రోలోకి వచ్చిన తర్వాత విషయం బయటకు వచ్చింది. మరి అప్పటిదప్పుడు అంటే జైలు ఉరిదీయాలంటే మరి మనకు కూడా చట్టాలు పర్మిట్ చేయాలి కదా, అది కూడా ఆలోచించాలి కదా. వాళ్ళు మాట్లాడే తీరులో ఏదో మేము నొల్లి పెట్టినాం అన్నట్టే గానీ అందులో ఏమైనా అర్థం ఉంటే మీరే మీడియా సోదరులు చూపించండి. ఒక ఆదివాసీ బిడ్డగా నేను కూడా ఉన్నా, నువ్వు ఆమెకు అన్యాయం చేయలేదు, నువ్వు డౌన్ అంటే నాకు తెలిసిన వెంటనే నిన్న వచ్చిన తాత్కాలికంగా వాళ్ళకి రిలీఫ్ చేతు ఖర్చులకు ఇచ్చినప్పుడు వాళ్ళు ఐటీడీ అవి కూడా ఇవ్వద్దు, ఎందుకు ఇస్తా, డైవర్ట్ చేస్తా. డైవర్ట్ చేయడానికి ఏముంది, ఆమె ఎట్లా తప్పిదో పట్టిస్తాము. మరి వాళ్ళకు తిండో తిప్పలో ఏదో అవసరం ఉంటుందా ఉండదా? తిండో తిప్పలు ఇక్కడ హైదరాబాద్ లో మాకు చుట్టాలు ఎవరు ఉండరు, ఆదివాసులకు బంధువులు ఎవరు ఉండరు, మరి ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ నిన్న ఒక నాయకుడు మాట్లాడింది కాబట్టి దాన్ని వాళ్ళు స్ట్రెంథనింగ్ చేసుకోవడం. మేము అత్యాచారం జరిగితే కూడా వదిలిపెట్టేది లేదు, ఆ యాంగిల్లో కూడా కేసు ఉంటది. అంతే తప్ప ఇట్లాంటి ఇదైతే కరెక్ట్ కాదు. అది మీరే బయట తీయండి వాస్తవాలు.